బతుకమ్మ కథ. అనగనగా ఓ బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణ దంపతులకు 7 కొడుకులు, 1 కూతురు. కొన్ని రోజులకు ఆ బ్రాహ్మణ కూతురికి పెళ్ళీడు వచ్చినది. పెళ్లి చేసి అత్తవారింటికి పంపారు. కొన్ని రోజులకు బతుకమ్మ పండుగ వచ్చినది. తల్లి కొడుకులతోని పండుగకు చెల్లిని తీసుకుని రమ్మని చెప్పింది. బిడ్డను తీసుకుని వచ్చారు. 9 రోజులు బతుకమ్మ ఆటలాడుటకు సొమ్ములు లేక పెద్ద వదిన దగ్గరికి పోయి, వదిన, నీ పట్టు చీర, పట్టు రవికే కాళ్ళు కడియాలు ఇవ్వమని అడిగింది. ఆ వదిన నేను పని మీద ఉన్నాను అన్నది. మిగతా 6 వదినల దగ్గరకు పోయి ఇదే మాదిరిగా అడిగినది. అందరూ ఏదో ఒక రకంగా చెప్పారు. ఆఖరికి చిన్న వదిన నేను ఇస్తాను అని అన్నది. కానీ ఒక మాట పట్టు, చీరకు పసుపు, రవికకు గంధం, కడియాలు వంకరపోకూడదు. అదేవిధంగా జరిగినచో నీ రక్తము నాకు బొట్టుగా పెట్టుకుంటాను అని వదిన చెప్తుంది. నీ వస్తువులను నీకు మంచిగానే ఇస్తాను అని తెచ్చుకున్నది. 9 రోజులు బతుకమ్మ ఆటలాడి తదుపరి ఆ వస్తువులను వదినకు ఇచ్చినది. కానీ చీరకు పసుపు అంటుతుంది, రవికకు గంధం అంటుతుంది, కడియాలు వంకరపోతాయి. ఆ వదిన ఆ వస్తువులను చూసి భర్త వచ్చేసరికి తలకు బట్ట కట్టి పడుకున్నది. భర్త వచ్చి ఏమిటి అని అడుగగా జరిగిన సంగతి చెప్పి, నీ చెల్లిని చంపి రక్తమును నాకు తేవలేను అని చెప్పినది. అయ్యో, 7 తోడ ఒక్కటే చెల్లెలు, ఎట్లా చంపవలను అని అన్నాడు. భార్య గోల తట్టుకోలేక చేసేదేమీ లేక సరే అని తల్లి వద్దకు పోయి, అమ్మా, చెల్లెలిని అత్తవారింటికి పంపించి వస్తాను అని చెప్పాడు. మనమెందుకు పంపించి రావాలి, భర్త వచ్చి తీసుకుని పోతాడు కదా అని తల్లి చెప్పినది. బావకి పని ఉన్నదని చెప్పి పంపించమన్నారు అని చెప్పి అబద్ధం చెప్తాడు. అప్పుడు తల్లి పెరుగన్నం, నువ్వుల మూట కట్టి బిడ్డకు ఇస్తుంది. తోలిరా నాయనా అని కొడుకుకు చెప్పింది. తన చెల్లెలను వెంట పెట్టుకొని కొంత దూరం పోయిన తర్వాత ఒక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకోమని చెల్లెలకి చెప్పి చెల్లెల్ని నిద్రపుచ్చుతాడు. నిద్రపోయిన తర్వాత చంపి రక్తము తీసుకుని వచ్చాడు. భార్య సంతోషంతో లేచి తలకు పోసుకొని కొత్త చీర కట్టుకొని బావి వద్దకు మంచినీళ్లకు పోయినది. ఆ బావి వద్ద అందరూ కలవారి కోడలు రక్తపు బొట్టు పెట్టుకున్నది అని అన్నారు. ఆమెను చంపిన చోట కడుపు బావిగాను, నోరు బకెట్గాను, కాళ్ళు చేతులు బావి దూలాలగాను, వెంట్రుకలు పూలతోటగాను మారింది. అదే దారిలో ఆమె మామగారు కోడలి వద్దకు వస్తూ వస్తూ పూలు కోసుకొద్దామని చెట్టు వద్దకు పోయినాడు. ముట్టకు ముట్టకు ఓ మామ, ముడితే నీ చేయి కందెను, పట్టకు పట్టకు ఓ మామ, పడితే నీ చేయి కందెను, పాపకారి వదిన చేయబట్టి బస్టుకారి అన్నయ్య పడగొట్టినాడు అని పలికినది. ఆ మామగారు చెట్టు మాట్లాడటం విని ఆశ్చర్యపోయాడు. వెంటనే కోడలి ఇంటికి వెళ్ళాడు. కోడలు ఏది అని అడుగుతాడు. అప్పుడే పంపించాం కదా అని తల్లి చెబుతుంది. మా ఇంటికి రాలేదు. నేను వస్తున్న దారిలో ఒక వింతగా చెట్టు మాట్లాడింది. నాకు ఏమీ తోచలేదు. మనందరం ఆ బావి వద్దకు వెళితే అసలు విషయం తెలుస్తుంది అని అన్నాడు. అప్పుడు తల్లి, తండ్రి, అన్నలు, వదినలు అందరూ కలిసి ఆ బావి వద్దకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తల్లి నీళ్లు తోడుదామని బొక్కెను తీసుకున్నచో, ముట్టక ముట్టకు ఓయమ్మ, ముడితే నీ చేయి కందెను, పాపకారి వదిన చేయబట్టి బస్టుకారి అన్నయ్య పడగొట్టినాడు అని పలికినది. అదేవిధంగా తండ్రి, అన్నయ్యలు, వదినలతో కూడా పలికింది. ఆఖరికి చిన్న వదిన వచ్చి నీళ్లు తోడుటకు పోతే, ముట్టకు ముట్టకు ఓ వదిన, ముడితే నీ చేయి కందెను, పాపకారి వదినవి నీవు చేయబట్టి పాపకారి అన్నయ్య చంపినాడు అని పలికినది. ఆమె భర్త అదే అడవిలో ఘోర తపస్సు చేసుకొనుచు అక్కడే ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై, ఏమిటి నీ కోరిక, ఎందుకు తపస్సు చేస్తున్నావని అడిగితే, నా భార్య పోయిన తర్వాత నేను బతకటం ఎందుకు అని అంటాడు. నీ భార్య పూర్వజన్మలో 9 రోజులు బతుకమ్మ ఆడి ఒక్కరోజు కూడా నా కథ చెప్పుకొని అక్షింతలు శిరస్సుపై వేసుకునలేదు. కావున ఆమె ఆ విధంగా పోయినది. మరలా బతుకమ్మ పండుగ వచ్చిన తరువాత ఆ 9 రోజులు బతుకమ్మ ఆడిన చోటుకి పోయినా నీవు అక్షింతలు తీసుకొని నీ భార్య పోయిన చోట చల్లుము, మరలా నీ భార్య నీకు బ్రతికి వస్తుంది అని చెప్తుంది. కావున మనం కూడా 9 రోజులు బతుకమ్మ ఆడి ఈ కథ చెప్పుకొని అక్షింతలు వేసుకునవలేను. స్వస్తి. మీ జీవని. శ్రీ గురుదేవదత్త ఆడియోస్ ఇన్ యూట్యూబ్. శివార్పణం.